పురాతన కాలంలో చంద్రవంశానికి చెందిన మహాచక్రవర్తి యయాతి రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలందరికీ ధర్మబద్ధమైన జీవన మార్గాన్ని చూపించాడు. అతని పరిపాలనలో భూమి పచ్చగా, నదులు పరవశించి ప్రవహించేవి. ప్రజలు సుఖంగా, శాంతిగా జీవించేవారు. యయాతి ధర్మపరుడు, దానశూరుడు, అయితే మనోవాంఛలను వదలలేనివాడు. యయాతికి దేవయాని అనే ఋషికుమారి భార్యగా ఉండేది. ఆమె శుక్రాచార్యుని కుమార్తె. మరోవైపు శర్మిష్ఠ అనే అసుర రాజకుమార్తె యయాతికి దాసిగా ఉండేది. కాలక్రమేణా శర్మిష్ఠతోనూ యయాతి ప్రేమబంధం ఏర్పడింది. ఇద్దరి నుండి యయాతికి సంతానం కలిగింది. దేవయాని ఈ విషయాన్ని తెలుసుకుని తన తండ్రి శుక్రాచార్యుని వద్ద ఫిర్యాదు చేసింది. కోపగ్రస్తుడైన శుక్రాచార్యుడు యయాతిని నీవు వెంటనే వృద్ధుడు అయిపోవాలి అని శపించాడు. యయాతి యువ శరీరాన్ని కోల్పోయి వృద్ధుడిగా మారాడు. కాని అతడి మనసు మాత్రం యువకుడిలానే కోరికలతో కళకళలాడుతూనే ఉంది. అతడు శుక్రాచార్యుని ప్రార్థిస్తూ అనుమతిని పొందాడు. తన సంతానంలో ఎవరు తాము యవ్వనాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారో వారి ద్వారా తన కోరికలను తీర్చుకోవచ్చు అని చెప్పాడు. యయాతి తన కొడుకులను అభ్యర్థించాడు. పెద్ద కొడుకు యదు నిరాకరించాడు. తరువాతి కొడుకులు ఒక్కొక్కరిగా తిరస్కరించగా చివరికి పురు అనే కుమారుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చేందుకు అంగీకరించాడు. పురు దానంగా యవ్వనం ఇచ్చి వృద్ధుడయ్యాడు. యయాతి మళ్లీ యువకుడిగా మారి అనేక సంవత్సరాలు కోరికల బంధంలో మునిగి జీవించాడు. కాని ఒకరోజు తన కోరికలు ఎన్నిసార్లు తీరినా తృప్తి అనేది కలగదని గ్రహించాడు. ఆ సమయంలో అతనికి జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానంతో యయాతి తన రాజ్యాన్ని తన కుమారుడు పురు చేతికి అప్పగించి యయాతి అడవులకు వెళ్లి తపస్సు చేస్తూ శరీరాన్ని చాలించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.